లింఫోమా అనేది బ్లడ్ క్యాన్సర్లలో ఒక రకం. రక్తంలో భాగమైన తెల్ల రక్త కణాల్లో వచ్చే చిన్న చిన్న మార్పుల కారణంగా ఈ రకమైన క్యాన్సర్ వస్తుంటుంది. వీటిలో మళ్లీ రెండు రకాలున్నాయి. ఒకటి హాడ్జ్కిన్స్ లింఫోమా, రెండు నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా. తెల్ల రక్త కణాల్లో లింఫోసైట్లు సాధారణంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంటాయి. వీటి సంఖ్యను ఇవి ఎప్పటికప్పుడు నియంత్రించుకోగలవు. వీటికి ఆ సామర్థ్యం ఉంటుంది. లింఫోమా వచ్చినప్పుడు సహజంగా కనిపించే కొన్ని లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైతే క్యాన్సర్ కణాల ప్రభావం తెల్ల రక్త కణాలపైన పడుతుందో లింఫోమా వచ్చినట్టు నిర్ధారించడం జరుగుతుంది. లింఫోమా వచ్చినప్పుడు మెడ భాగంలోనూ చంకల భాగంలోనూ గజ్జల్లోనూ వాపు కనిపిస్తుంటుంది. ఈ వాపు అంతకంతకు పెరుగుతూ ఉంటుంది కానీ నొప్పి ఉండదు. నొప్పి లేకుండానే ఈ గడ్డలు పెరుగుతూ ఉంటాయి. రెండవదిగా కాలేయం మధ్యలో ఉండే ప్లీహం కూడా పెరుగుతూ ఉంటుంది. దీన్నే మనం స్ప్లీన్ అంటుంటాం. ప్లీహం పెరుగుతున్నప్పుడు కడుపులో కొంత అసౌకర్యం కలుగుతుంది. తీవ్రమైన కడుపు నొప్పి ఉంటుంది. ఈ నొప్పిని భరించడం చాలా కష్టం. అన్నిటికంటే ముఖ్యంగా లింఫోమా వచ్చినప్పుడు చాలా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. రాత్రిళ్లు చెమటలు పడుతూ ఉండడం, ఒక్కోసారి చలితో జ్వరం కూడా ఎక్కువగా ఉండడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి కాకుండా అలసట, వాంతులు ఎక్కువగా అవుతుండడం వంటి చిన్న చిన్న లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. లింఫోమా నిర్ధారణకు బయాప్సీ, బోన్ మ్యారో టెస్ట్, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ టెస్ట్, మాలిక్యులర్ డయాగ్నోసిస్, సిటీ స్కాన్, పెట్ సిటీ స్కాన్ వంటి పరీక్షలు చేస్తూ ఉంటారు. ఇక రసాయన ఆయుర్వేదంలో లింఫోమాకు సంబంధించి చక్కటి పరిష్కారం ఉంది. ద్రవ్యరూప క్యాన్సర్లలో రక్తంపై క్యాన్సర్ కణాల ప్రభావం లేకుండా శక్తివంతమైన ఈ రసభస్మాలు సమర్థవంతంగా అడ్డుకట్ట వేస్తాయి. రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోకుండా చూడగల సామర్థ్యం రసాయన ఆయుర్వేదానికి ఉంది. థ్యాంక్ యూ.